వాసవి మాత చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేడుకలకు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వాసవి మాత చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్యాటక అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారి త్యాగాన్ని గుర్తించి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులు క్రమశిక్షణబద్ధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, సమాజంలో చైతన్యం, సమానత్వం, హక్కులు, విద్య, వైద్యం అందే విధంగా పాలు పంచుకోవడం అభినందనీయమని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ వాసవి అమ్మవారి ముద్దు బిడ్డగా పుట్టడం నా అదృష్టమని, అమ్మవారు చూపించిన అహింస, ధర్మం, శాంతి మార్గాలలో నడవాలని, అమ్మవారి ఆశీస్సులతో సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీముల్లా, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిఎంహెచ్ఓ పి వెంకటరమణ, సంక్షేమ అధికారి కె నరసింహారావు, యువజన సంక్షేమ అధికారి వెంకటరెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, కోశాధికారి లక్ష్మీకాంత్, పట్టణ అధ్యక్షుడు మంచాల రంగయ్య, కార్యదర్శి కలకోట లక్ష్మయ్య, బండారు రాజా, తోట శ్యాంప్రసాద్, బచ్చు పురుషోత్తం, తల్లడ చందన్, గోపారపు రాజు, శ్రీరంగం రాము, కలకోట అనిత, లక్కుమారపు పద్మ, తెడ్ల పల్లవి, ఆర్యవైశ్య సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.